మొట్టమొదటి పాదం మేషరాశి ఫలితాలు. కుటుంబ వృద్ధి, స్త్రీలకు సౌభాగ్యకర్మకు వాతావరణం కలిగి ఉంటుంది. అశ్వని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కుర్తి 1వ పాదం ఈ రాశి ఫలితాల్లో వస్తుంది. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు ద్వితీయ స్థానం ముందు గురుడు తామరమూర్తిగాను, శనీశ్వరుడు సంవత్సరం అంతా లాభస్థానం ముందు లోహమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరం అంతా వ్యయ షష్ఠస్థానమునందు రజితమూర్తిగాను సంచరిస్తూ ఉంటారు. గోచార రీత్యా ద్వితీయ స్థానం మందు ఉన్నటువంటి గురుడు శుభయోగకారకుడు. కుటుంబ వృద్ధి, స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది. వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పుణ్య కార్యక్రమాలకు ధర్మ విచరించడం జరుగుతుంది. మనస్సౌకర్యం కలుగును. ఈ రాశి వారికి ఆశావాద దృక్పథం పెంచుకోవటం, వ్యక్తిగత విలువలు పునరుద్ధరించుకోవటం, గతంలో నష్టపోయిన ధనాన్ని తిరిగి సమాచారం చేయడం కోసం ప్రయత్నిస్తారు. సంతాన విషయంలో ముందంజ వేయటం మొదలు శుభ పరిణామాలు సంభవిస్తాయి. సంపద పెరుగుతుంది. ఉద్యోగస్తులకు శ్రమ అయినను వేతనం పెంపు మనోవికాసం కలిగిస్తుంది. ఏకాదశి స్థానంలో శని ఉండటం వలన మిక్కిలి అనుకూలమైన సమయం. దీర్ఘకాలంలో న్యాయపరమైన సమస్యలకు అనుకూల పరిష్కారం వస్తుంది. భార్యాపుత్రుల వలన సుఖము, సంతానము విషయంలో ముందంజ వేయుట, శారీరక ఆరోగ్యం, మనోనిర్మత, ఇష్టకార్యార్థ సిద్ధి కలుగుతుంది. దేశ విదేశాలకు ఆశించేవారు ఆలస్యమైనను సహనంగా ఉండి తగిన సమయం కొరకు వేచి చూచవలసి వస్తుంది. అయితే ఉన్నత విద్యాయోగకై కలుగుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి, కళత్ర సౌకర్యము, ధనలాభము, ఇష్టార్థ కామ్యార్థ సిద్ధి, అధికార వృద్ధి, కుటుంబ సౌఖ్యము, అనేక విధాలైన శుభపరిమాణాలు కలుగుతాయి. ఏకాదశి స్థానం అందు శని సంచారము ప్రత్యేకించి రాజకీయ నాయకులకు సామూహిక వ్యవహారంలో చెప్పుకోదగిన విధంగా మునుపు ఎన్నడూ లేని విధంగా ప్రభావితం చేస్తుంది. కొత్త రాజకీయాల పార్టీలతో పొత్తులు కట్టడం వలన మరింత దృఢంగా ముందు సాగుతారు. ప్రత్యర్థులపై గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయి. స్వయం పుట్టువారికి ఎగుడుదిగుడులకు అనుకూలం సమయం. ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయాలు ముందంజ వేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలత అవుతాయి. వ్యాపార విషయంలో కొత్త అవకాశాలు వస్తాయి. తరచు దూర ప్రాంతాలు తిరిగి రావాల్సి వస్తుంది. కుటుంబ ఖర్చులు అదుపులో ఉండటం మంచిది. వ్యయస్థానం ముందు కేతు సంస్థానందు మూర్తివంతంచే మంచి ఫలితాలు వచ్చును. ఇతర దేశంలో తరచు ప్రయాణం కలిసి వచ్చును. ఆర్థిక విషయంలో ముందంజ వేస్తూ ఉంటారు. వెనుక వెలుసుబాటు కలుగుతుంది. పోటీ పరీక్షలో ఉత్తీర్ణత, ఉద్యోగ సిద్ధి కలుగును. అశ్విని నక్షత్ర వారికి హఠాత్తుగా ఆనందకరమకు సంఘటన, కుటుంబంలో శుభయోగాలు, కార్యసిద్ధి, ధనయోగం కలుగుతుంది. భరణి నక్షత్ర వారికి సామాన్యంగా యోగదాయకంగా ఉంటుంది. వీరి యొక్క అదృష్ట సంఖ్య 9.